టెర్రరిస్టులతో సంబంధం ఉందని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్న 5గురి కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. వీరిని 5 రోజులుగా విజయవాడ పోలీసులు విచారిస్తున్నారు. జిహాద్ కోసం చంపటానికైనా చావటానికైనా సిద్ధమని విచారణలో నిందితులు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. షుకూర్ ప్రసంగాలు తమను ప్రేరేపించాయని, శిక్షణ కోసం పాకిస్తాన్ కూడా వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా నిందితులు చెప్పినట్లుగా సమాచారం. నేడు 5గురు నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు విజయవాడ పోలీసులు. సంచలనాన్ని సృష్టించిన ఈ టెర్రర్ లింక్ కేసును ఎన్ఐఏకు బదిలీ చేయనున్నారు విజయవాడ పోలీసులు. టెర్రరిస్టులతో సంబంధం ఉందని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్న 5గురి కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. వీరిని 5 రోజులుగా విజయవాడ పోలీసులు విచారిస్తున్నారు. జిహాద్ కోసం చంపటానికైనా చావటానికైనా సిద్ధమని విచారణలో నిందితులు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. షుకూర్ ప్రసంగాలు తమను ప్రేరేపించాయని, శిక్షణ కోసం పాకిస్తాన్ కూడా వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా నిందితులు చెప్పినట్లు సమాచారం. నేడు 5గురు నిందితుల్ని కోర్టులో హాజరుపరచనున్నారు విజయవాడ పోలీసులు. సంచలనాన్ని సృష్టించిన ఈ టెర్రర్ లింక్ కేసును ఎన్ఐఏకు బదిలీ చేయనున్నారు విజయవాడ పోలీసులు.